పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేటి ధ్యానాంశముగా ప్రభువు మనకు ఏర్పాటు చేయబడినటువంటి భాగము లూకా శుభవార్త 19వ అధ్యాయము 5వ వచనములో కొంత భాగమును మనము ధ్యానించుకుందాం. వరుస క్రమములో 1వ వచనము నుంచి 4వ వచనం వరకు గతంలో మనము ధ్యానించి ఉన్నాం. ఇప్పుడు 5వ వచనములో ఉన్నటువంటి 2వ భాగాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగములో దేవుని యొక్క పిలుపు అంతరార్థముగా మనకి బోధిస్తూ ఉండగా ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మాలను మనము ధ్యానించుకుందాం. ప్రభువు మనకి ఈ వాక్కు ద్వారా ఒక పాఠమును మనకు నేర్పుతున్నారని మనము అర్థం చేసుకోవాలి. ప్రభువు నోటి ద్వారా ఒక మాట వచ్చినట్లయితే ఆ మాటలో ఎంతో గూఢార్థం ఉందని మనము తెలుసుకోవాలి. అలాగనే మరియ తల్లి కనాను విందులో ఒక మాట ఆమె పలికినది. ఏమిటా మాట అంటే నిర్మలమైనటువంటి మాట, ప్రశాంతమైనటువంటి మాట, వినదగినటువంటి మాట, అందరూ పాటించవలసినటువంటిది, అనుసరించవలసినటువంటి మాట. ఏమిటి అంటే అది ఆయన చెప్పినట్లు చేయుడి. అంటే అందులో ఎంత నిగూఢమైనటువంటి అర్థము దాగి ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పినట్లు చేయుడి. ప్రభువు ఏదైతే మనకు చెబుతూ ఉన్నాడో అదిగో దానిని మనము పాటించినట్లయితే మన జీవితము దినదినము కూడా అభివృద్ధి చెందుతుంది. ఆత్మీయమైనటువంటి జీవితంలో దేవుడు మనల్ని నిత్యజములను ప్రవేశించడానికి దేవుని యొక్క మాటలు ఎంతగానో మనకు సహాయపడతాయని ఈ యొక్క వాక్య భాగంలో మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో చూసినట్లయితే 2వ భాగము జక్కయ్య త్వరగా దిగిరమ్ము. ప్రభు పలికినటువంటి మాట. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఏమనిపిస్తున్నాడు? కొంత భాగాన్ని మనము గతంలో ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనము త్వరగా, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రభు చెప్పినటువంటి మాట, ఈ మాటను ఆలకించుట ద్వారా మనకెన్నో దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయని ఈ ప్రభువు మనకి తెలియజేస్తున్నారు. త్వరగా అంటున్నారు అంటే ప్రభువు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా త్వరపడాలి. ఆలస్యం అనేది మనం ఎప్పుడు కూడా చేయకూడదు. నువ్వు త్వరగా దిగిరా అని జక్కయ్యను తొందర పెడుతున్నట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రభువు వచ్చినప్పుడు మనము త్వరపడి రావాలి. ఏమాత్రం కూడా ఆలస్యము మనము చేయకూడదు. ఆదివారం చూడండి, ప్రభు పిలుపుని మనం అందుకుంటూ ఉన్నాం. దేవాలయానికి రాగానే మనం వెంటనే మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటాం, ఆరాధన ప్రారంభించబడుతూ ఉంది, లేదా దివ్య పూజ, బలి పూజ ప్రారంభించబడుతుంది అని మనం మైక్లో అనౌన్స్ చేస్తాం. అదే దేవుని యొక్క పిలుపు. ఇంకో రెండోదిగా చూసినట్లయితే దేవాలయానికి రాగానే గంట మ్రోగిస్తూ ఉంటాం. ఆ గంట దేవుని యొక్క పిలుపు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను నా గొర్రెలను పేరు పేరున ప్రత్యేకముగా, వేరువేరుగా, పేరు పేరున నేను పిలుస్తాను. నా గొర్రెలు నా స్వరమును ఆలకిస్తాయి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ పిలుపు ఏమిటి అంటే అదిగో ఆ గంట గణగణ మోగుతున్నదే దేవుని యొక్క పిలుపు. దేవుని యొక్క పిలుపు అనేక రకాలుగా నీ దగ్గరికి చేరుకుంటుంది. అనేక రకాలుగా నీ దగ్గరికి చేరుకుంటుంది. ఆదివారము దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ గంట గణగణ మోగుట ద్వారా ఇదిగో దేవుడు వచ్చేటువంటి సమయము, దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయము, దేవునికి మహిమపరిచేటువంటి సమయం ఆసన్నమైనది. త్వరగా రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అదే పిలుపును ఇక్కడ జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా, ఆలస్యం అనేది చేయకూడదు. ఎందుకంటే రేపటి దినము మనది కాదు, నేడే అనుకూలమైనటువంటి దినము. యెషయా గ్రంథము చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 49వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. బైబిల్ ఉన్నటువంటి వారు ఒకసారి వాక్య భాగాన్ని చదివినట్లయితే మనకి
49వ అధ్యాయము వాక్యభాగంలో చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయం వచ్చినప్పుడు నీ మొర విందును, నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షింతును, నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకుందును. అప్పుడు బీడుబడి ఉన్న నేల మీద నీకు మరలా పునరావాసమును కల్పింతును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని మనము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి మర్మాలను మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏముంది? ప్రభువు పిలిచినప్పుడు నేడే అనుకూలమైనటువంటి దినము, రేపటి రోజు నీది కాదు, నేడే రక్షణ దినము. అంటే ప్రభువు దగ్గరలో ఉన్నప్పుడే మనం ప్రభువుని చేరుకోవాలి. ఏమాత్రము కూడా నీవు ఆలస్యం చేయకూడదు. అందుకని జక్కయ్య త్వరగా దిగిరా అని ప్రభువు జక్కయ్యని పిలుస్తున్నటువంటి లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ జక్కయ్యని పిలవటం ద్వారా ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. దిగిరా అన్నప్పుడు అలా ఎలా దిగాలంట? త్వరగా ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు త్వరగా రావాలి, ఏమాత్రము ఆలస్యం చేయకూడదు అంటున్నాడు. అందుకనే ప్రభువు పిలుపు ఎలా ఉందో చూడండి. సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను మనము చేరువలో ఉండాలి. ప్రభు పిలుపుకి మనము అందుబాటులో ఉండాలి. ప్రభు పిలిచిన వెంటనే మనము ఏమాత్రము ఆలస్యం చేయకుండా ప్రభువుని చేరుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభువు ఇక్కడ త్వరగా జక్కయ్య త్వరగా దిగిరా అని పిలుస్తూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆదికాండమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం మనము చూస్తే, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనమును ఒకసారి చదువుకుందాం. చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం. కానీ లోతు జాగు చేసెను, అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతనిని నగరము వెలుపలికి తీసుకొని వచ్చిరి. వెలుపలికి వచ్చి చేరిన తరువాత వారు ప్రాణములు దక్కించుకొనదలచిన ఎక్కడ నుండి పారిపోవుడు, వెనుకకు తిరిగి చూడకుడు, మైదానములో ఎక్కడ ఆగకుడు, కొండలకు పారిపోవుడు, పారిపోకుండా మీరు బూడిదైపోదురు అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్య భాగంలో ఉన్న మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ లోతు జాగు చేశాను అంది. జాగు అంటే ఆలస్యం. ఇక్కడ వినాశనం జరుగుతూ ఉంది. సొదొమ నగర పట్టణాలని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకు చేయాలనుకున్నాడు? వారు దేవునికి వ్యతిరేకంగా
పాపభూయిష్టమైపోయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమయంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఎలా నాశనం చేయాలి? అగ్నివర్షముతో. ఎక్కడ తప్పించుకుంటామండి అగ్నివర్షం? నువ్వు ఎక్కడన్నా అగ్ని పడతానే ఉంటుంది. కాబట్టి అగ్నికి ఆహుతి అయిపోతాం. సమస్తాన్ని కూడా 2 పట్టణాలని నాశనం చేస్తానని వాగ్దానం చేసి దేవదూతలను పంపిస్తున్నటువంటి స్థితిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అప్పుడు ఆ యొక్క పరిస్థితి, ఆ భయంకరమైనటువంటి వినాశనం జరుగుతూ ఉన్నప్పుడు ఆ పట్టణములో ఎవరున్నారు? దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి, దేవుని చిత్తానికి లోబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవడైనా? లోతు. మరి దేవుడు లోతుని రక్షించడానికి ఎంత ప్రయత్నం చేశాడో చూడండి. ఎంత ప్రయత్నం చేశాడో. దేవదూతలను పంపించినప్పుడు అతడు జాగు చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. దేవదూతలు, నువ్వు రా, పట్టణం నాశనం అయిపోతూ ఉంది, నువ్వు బయటికి వెళ్ళిపోంటే రాకుండా ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు పిలిచినప్పుడు ఆలస్యం చేయకూడదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. దేవుని పిలుపుని బట్టి మనము త్వరగా దేవుని దగ్గరికి రావాలి. లేకపోతే దేవుడు ఎందుకు పిలుస్తాడు? అక్కడ వినాశనం జరుగుతుంది కాబట్టి నువ్వు త్వరగా రా, నిన్ను రక్షిస్తానంటున్నాడు. అందుకనే జాగు చేస్తున్నాడు అన్నది, ఆలస్యం చేస్తున్నాడు. అప్పుడు ఏం చేశాడు? దేవదూతలు అతని చేయి పట్టుకుని బయటికి లాగి, వెళ్ళు, నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. త్వరగా ఎక్కడ నుండి నువ్వు పారిపో. 22వ వచనం చూడండి. అక్కడ 22వ వచనంలో, తొందరగా నీవు అక్కడికి పారిపోమ్ము. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు అక్కడ పలికినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఆలస్యం చేయొద్దు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. ఆలస్యం చేయొద్దు, త్వరగా నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని చెప్పాడు. ఏమాత్రము దేవుని మాటను ఆలకించకపోతే అక్కడ లోతు అగ్నివర్షములో చనిపోయి ఉండేవాడు. కానీ దేవుడు మరి ఎంత ఆ లోతుని ఎంతగా కాపాడాడు చూడండి. కాబట్టి దేవుని మాటకు ఆలస్యం చేయకూడదని, త్వరగా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పాడు. కాబట్టి ఏదైనా నువ్వు వాయిదా వేసిన ప్రభు పిలుపుని మాత్రం వాయిదా వేయకూడదు. నువ్వు ఏ పనినైనా వాయిదా వేసుకో, కానీ ప్రభు పిలుపును నువ్వు వాయిదా వేసినట్లయితే దానికి తగినటువంటిది మరి నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఆలస్యం చేయకూడదు, జక్కయ్య త్వరగా నువ్వు దిగిరా అంటున్నాడు. మరి వాక్యభాగంలో మనం చూస్తే మరి నోవాహు కాలంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవాహు కాలంలో మనం చూసినట్లయితే ఓడను తయారు చేసేసిన తర్వాత నోవాహు అనేక మందికి చెప్పాడు, అయ్యా జలప్రళయం రాబోతుంది, త్వరగా రండి, ఇది నా మాట కాదు, ఇది దేవుని యొక్క పిలుపు అని చెప్పాడు. చెబితే ఎవరైనా ఒక్క మాట ఆలకించారండి? ఎవ్వరూ ఆలకించలేదు. దేవుని మాటను ఆలకించలేదు. దేవుని పిలుపుకి ఎవరు స్పందించలేదు. అప్పుడు నోవాహు నువ్వు వెళ్ళి లోపలికి అన్నప్పుడు నోవాహు అతని కుటుంబము లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడే స్వయముగా తలుపులు మూసెను. ఆదికాండములో 7వ అధ్యాయంలో చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే అక్కడ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. 16వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని, దేవుడు నోవాహు ఆజ్ఞాపించినట్టుగా అవి జంటలుగా వచ్చి చేరును. నోవాహు లోనికి వెళ్ళిన పిదప దేవుడు వాడ తలుపును మూసెను. ప్రైజ్ ద లార్డ్. వాడ తలుపులు ఎవరు మూసారు? ఇక్కడ నోవాహు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, తన కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత, ఆ పక్షులు జంతువులు అన్నీ దేవుడు నిర్ణయం ప్రకారం లోపలికి చేరుకున్న తర్వాత దేవుడే స్వయముగా తలుపు మూసెను. దేవుడు తలుపులు మూసేస్తే ఇంకా తీసేవాడు ఎవడు కూడా లేడు. తలుపులు మూసేస్తే తీసేవాడు ఎవడు లేడు. తలుపులు తెరిస్తే వేసేవాడు కూడా ఎవడు లేడని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని మాటకు ఎప్పుడు కూడా త్వరగా ఆలస్యం చేయకూడదు. త్వరగా నువ్వు లోపలికి వెళ్ళాలి. వెళ్ళకపోతే దేవుని మాటను ఆలకించకుండా నోవాహు లోపలికి వెళ్లకుండా బయటే ఉన్నట్టు ఏం జరిగేది? జలప్రళయములో మరి చనిపోయేవాడు. వర్షం పడుతున్న అందరూ వాడ దగ్గరికి వచ్చారు. కానీ గడ తీద్దామని ఒకవేళ నోవాహుకి మంచి మనసు కలిగి గడ తీద్దామన్నా ఆ గడని వేసింది ఎవరు? దేవుడేశాడు. కాబట్టి దేవుడేసినటువంటి ఆ యొక్క గడను ఎవ్వరు కూడా తీయలేరు, మళ్ళీ ఆయనే తీయాలి. కాబట్టి ప్రభువు మాటను ఆలకించి త్వరగా ఆలస్యం చేయకుండా త్వరగా
రావాలి ప్రభు దగ్గరికి వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకొక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే 10 మంది కన్యకలు ప్రభు కోసం అక్కడ నిలబడి ఉన్నారు. మరి ప్రభు వచ్చే సమయానికి వాళ్ళు వచ్చారా? రాలేదు. ప్రభు లోపలికి వెళ్ళిపోయారు. ఆ వివాహ మండపంలోకి వెళ్ళిపోయిన తర్వాత తలుపులు మూయబడినాయి. అప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. చూసారా? కాబట్టి వాక్య భాగం మనకు జక్కయ్య త్వరగా ప్రభు దగ్గరికి రావటానికి త్వరగా ఆలస్యం చేయకుండా నువ్వు ప్రభు దగ్గరికి రావాలని వాక్య భాగం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందులో మరి ఇంకొక భాగాన్ని మనము చూసినట్లయితే జక్కయ్య త్వరగా దిగిరమ్ము. ఏంటది? దిగిరమ్ము. జక్కయ్య దిగిరమ్ము. దిగి రావటం అంటే ఏంటి? వాక్య భాగంలో మనం చూద్దాం. జక్కయ్య త్వరగా దిగిరమ్ము అని ప్రభువు మరి జక్కయ్యను పిలుస్తున్నటువంటి భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. దిగిరమ్ము అంటున్నారు. దిగిరమ్మంటే అర్థం ఏంటి? దిగిరమ్మంటే మరి చెట్టు పైన ఉన్నాడు కదా, చెట్టు పై నుంచి కిందకి దిగి రావటమా? అదేనా అసలు అర్థం? అదే కదా. దిగిరా అంటే చెట్టు మించి కిందకి దిగి రావటం. కానీ మన ఆత్మీయ జీవితంలో ప్రభువు పిలిచినటువంటి పిలుపు ఏమిటంటే చెట్టు మించి దిగి రావటం అని అర్థం కాదు. అక్కడ చెట్టు మీద నుంచి కిందకి దిగటం కాదు. అది ప్రతి ఒక్కరూ చేసేటువంటి పనే. కానీ ప్రభు చెప్పినటువంటి మాటలో ఒక అర్థము దాగి ఉంది. దిగిరా అంటే నీవు తగ్గించుకోవాలని చెప్పాడు. తగ్గింపు జీవితము జీవించాలని ప్రభువు అక్కడ జక్కయ్యకు సూచిస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ఆత్మీయ అహంకారాన్ని తీసివేసి తగ్గించుకో. గర్వముతో నువ్వు జీవించకుండా తగ్గించుకో. నీ జీవితం అన్ని తగ్గించుకోమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు చెప్పిన తర్వాత కూడా మనం అక్కడే నిలబడి ఉండకూడదు. ప్రభు చెప్పిన తర్వాత కూడా ఇంతకు ముందంటే మనకు తెలుసో తెలియకో మనం చేసాం. కానీ ప్రభువు మన ఎదుట పడి మనల్ని వ్యక్తిగతంగా పిలిచి చెప్పిన తరువాత మనము మన జీవిత స్థితిని మనము మార్చుకోవాల్సిన అవసరం ఎంతైందని వాక్యభాగం మనకి తెలియజేస్తామండి. జక్కయ్య, సమాజంలో నీవు గొప్ప వ్యక్తివి కావచ్చు, సుంకరులలో ప్రముఖుడు కావచ్చు, నాయకులలో గొప్ప నాయకుడు కావచ్చు. కానీ ప్రభు యొక్క రక్షణ పొందాలి అంటే నువ్వు దిగి రావాలి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టి తగ్గింపు స్వభావం నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ దిగిరమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. వాక్య భాగాన్ని మనము చూస్తే, జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా నేను నీతో ఉంటాను, జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా నేను నీతో ఉంటాను, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. పాపములో ఉంటే నీ పాపము వీడి దిగిరా, గర్వముతో ఉంటే నీ గర్వము వీడి దిగిరా, పాపములో ఉంటే నీ పాపము విడిచి దిగిరా, గర్వముతో ఉంటే నీ గర్వము వీడి దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. ద్వేషముతో ఉంటే నీ ద్వేషము వీడి దిగిరా, అన్యాయములో ఉంటే న్యాయము కొరకై దిగిరా, ద్వేషముతో ఉంటే నీ ద్వేషము వీడి దిగిరా, అన్యాయములో ఉంటే న్యాయము కొరకు దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా నేను నీతో ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జక్కయ్యని పిలుస్తున్నాడు, దిగిరా,
నీలో ఉన్న గర్వము, నీ అహంకారము నువ్వు వీడి నువ్వు కిందికి దిగిరా అని చెప్పి ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. నీవు తగ్గించుకొని పాపిని అని నువ్వు తెలుసుకుని ప్రభు దగ్గరికి దిగి రావాలి. నీ ఆస్తి, అంతస్తు, అధికారము విడిచి నువ్వు దిగి రావాలి. అప్పుడే నువ్వు రక్షణ పొందాలి అంటే నువ్వు దిగి రావాల్సిందే. నువ్వు గర్వముతో, అహంకారంతో, అధికారంతో, నేనే గొప్ప అనే దాంతో నువ్వు అంతస్తు మీద కూర్చుని ఉంటే నీకు రక్షణ లభించదు. నీకు రక్షణ కావాలి అంటే నువ్వు దిగి రావాల్సిందే. తగ్గింపు లేనిదే దేవుని కృప లేదు. సామెత గ్రంథం ఒకసారి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు పలికినటువంటి మాటలను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. తన పాపములను కప్పిపెట్టుకొనివాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని యొక్క దయను పొందును. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దయ మనం పొందుకోవాలి అంటే తన పాపములను ఏం చేయాలంట? కప్పిపెట్టుకొని వాడు బాగుపడడు. తన పాపములను ఒప్పుకొని వానిని విడిచిపెట్టేటటువంటి వాడు దేవుని యొక్క దయను పొందుకుంటాడు. కాబట్టి నువ్వు రక్షణ పొందాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు దిగిరావలసిందే. నీ సమస్తాన్ని విడిచి నువ్వు దిగిరావలసిందే. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ యొక్క గర్వం, నీ యొక్క అహంకారం, నీ యొక్క మోసం, నీ సుంకరితనం, మరి నువ్వు ఎంతమందికి అన్యాయం చేసి ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి? తగ్గించుకొని రక్షణ పొందాలంటే నువ్వు దిగిరావలసిందని ప్రభు ఈ వాక్యము ద్వారా మరి అటు జక్కయ్యను పిలుస్తూ నన్ను కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ అంతస్తులో ఉన్నావు? గర్వం మీద కూర్చున్నావా? అహంకారం మీద కూర్చున్నావా? ఆస్తి మీద కూర్చున్నావా? లేదా నాకేంటి అని నువ్వు అనుకుంటున్నావా? ప్రభు మనతో అంటున్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణాలు తీస్తే నువ్వు సంపాదించిందంతా ఏమైపోతుంది అని ఒక ప్రశ్న వేశాడు ధనవంతుడిని. అవునా? జ్ఞాపకం చేసుకుందాం. మనము మానవ బలహీనతలను బట్టి ప్రభు పిలుపును అందుకోకుండా, ప్రభు దగ్గరికి త్వరగా రాకుండా, ప్రభు రమ్మంటే మనం దిగి రాకుండా, మన అంతస్తులనే సమాజంలో నేను గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఒక భ్రమతో మనం ఏం చేస్తున్నామంటే ఇదిగో దేవుని మాటను లెక్క చేయటల్లా. అందుకనే ప్రభు అంటున్నాడు, నీలో తగ్గింపు లేనిదే దేవుని యొక్క దయ లేదు. దేవుని దయ నీకు లేకపోతే నీకు రక్షణే లేదు. అందుకని అంటున్నాడు, నీ పాపములను పరిత్యజించి నువ్వు దిగి రావాల్సిందే. రక్షణ కావాలంటే నువ్వు దిగి రావాల్సిందే. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, పపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వరియంతం, పాతాళంబే వరియంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని మనము 5వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానించుకున్నాం. అందులో ప్రభు మనకి చెప్పినటువంటి విధముగా జక్కయ్య త్వరగా దిగిరా, త్వరగా ప్రభు దగ్గరికి రావటానికి ప్రయత్నం చేద్దాం. అలాగే దిగిరా,
ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీ అంతస్తుని, అహంకారాన్ని, గర్వాన్ని విడిచి దిగి వచ్చినప్పుడు దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము మన మీదకు తప్పనిసరిగా దేవుడు ప్రసరింపచేస్తాడని ఈ యొక్క జక్కయ్య పిలుపు ద్వారా మనందరినీ కూడా ప్రభు చెంతకు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపును మనం విని ప్రభు దగ్గర రావటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. మిమ్మలను, మీ కుటుంబాలని, వాక్య భాగాన్ని మరి శ్రద్ధగా వినినటువంటి ప్రతి విశ్వాసిని కూడా దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి పాడి పంటలను, వారి సమృద్ధిని అంతటిని కూడా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.